ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. గంజ్ మైదాన్ గాంధీ విగ్రహం దగ్గర దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించడం కుట్ర అని ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని దారపోసిన వ్యక్తి మహాత్మా గాంధీ అని బీజేపీ తీసుకున్న నిర్ణయం గాంధీని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్ముని అవమానించిన బీజేపీని ప్రజలు క్షమించారని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు కానీ ఉన్నే తొలగిస్తామని అనడం ఇంతవరకు మరి సమంజసమో వాళ్ళ తెలియక వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వము ఉన్నది అంటే ప్రజలకు సేవ చేయాలే కానీ ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు కట్టిన ముఖము లేదు, ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ తెచ్చిన ముఖము లేదు, ఏమీ చెయ్యలేదు. కానీ మేము ఇది చేస్తాం అది చేసినామని చెప్పినా అది కూడా చెప్పట్లేదు. నాకు తెలిసి చేస్తామని చెప్పేదేమి లేదు. చెడగొట్టడానికే సెంట్రల్ ప్రభుత్వం ఉంది. స్వతంత్రం రాకముందు నుంచి పోరాటం చేసి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ మరి గరీబ్ హఠాత్ అని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తూ మరి దేశ రక్షణ కోసం కూడా ప్రాణాలు అర్పించిన కుటుంబాలని మీరు ఇట్లా చేస్తుందంటే చూపెట్టండి. ఎవరో ఏ ఒక్కరికైనా ఇంత చుక్క రక్తం ఇచ్చిండ్రా దేశం కోసం బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ మరి అధికారంలో ఎప్పుడున్నా మరి అమిత్ షా కానీ మోడీ గారు కానీ ఏం చేసిందయ్యా వాళ్ళంటే ఆదాని అంబాలేకి పెద్దగా చేసిండ్రు తప్ప ప్రజలకు చేసింది ఒరిగింది అయితే ఇప్పటి వరకు ఏమీ లేదనేది ప్రజలందరూ తెలుసు. अच्छा